ఐవీఎఫ్లో డే 3 ఎంబ్రియో ట్రాన్స్ఫర్ మంచిదా లేదంటే డే 5 ఎంబ్రియో ట్రాన్స్ఫర్ మంచిదా? సో ఇది చాలా మంది ఐవీఎఫ్ చేసుకునే కపుల్స్ కొనే కామన్ డౌట్ అండి. ఈరోజు దీని గురించి మాట్లాడుకుందాం. హలో అండి, దిస్ ఈస్ డాక్టర్ శ్రీదుర్గా, యువర్ ఫర్టిలిటీ కన్సల్టెంట్, 49 ఫర్టిలిటీ సెంటర్, తిరుపతి బ్రాంచ్. సో మనం ఐవీఎఫ్ చేసినప్పుడు ఎగ్స్ అనేవి మనం గ్రో చేసి మల్టిపుల్ ఎగ్స్ అనేవి గ్రో చేసి ఎగ్ పికప్ చేస్తాం అనమాట. సో ఈ పికప్ చేసిన ఎగ్స్ ని మనం స్పర్మ్ తో కలిపి ఎంబ్రియో ఫార్మేషన్ అనేది చేయడం జరుగుతుంది ల్యాబ్ లో. సో మనం ఈ ఎంబ్రియోస్ అనేది మనము కలిపిన తర్వాత నెక్స్ట్ డే ఫర్టిలైజేషన్ అయిందా లేదా, అండ్ తర్వాత థర్డ్ డేకి ఎంబ్రియో కింద గ్రో అయిందా లేదా అనేది చెక్ చేసుకుంటాము. సో ఈ డే 3 ఎంబ్రియోని మనం క్లీవేజ్ స్టేజ్ ఎంబ్రియో అని అంటాం అనమాట. సో ఈ క్లీవేజ్ స్టేజ్ ఎంబ్రియోని మనకి కనుక ఎక్కువ ఎంబ్రియోస్ అవైలబుల్ ఉన్నట్లయితే మనం డే 5 వరకు కూడా తీసుకెళ్లొచ్చు అనమాట. సో ఈ డే 5 ఫామ్ అయిన ఎంబ్రియోని మనం బ్లాస్టోసిస్ట్ ఎంబ్రియో అని అంటాము. సో మీకు కనుక మల్టిపుల్ ఎక్కువ ఎంబ్రియోస్ అవైలబుల్ ఉన్నాయి సఫిషియెంట్ గా అన్నప్పుడు మనం డే 5 వరకు కల్చర్ చేసి బ్లాస్టోసిస్ట్ ఫామ్ చేయడం ద్వారా డెవలప్మెంటల్ పొటెన్షియల్ ఎక్కువ ఉన్న ఎంబ్రియోని అండ్ గుడ్ క్వాలిటీ ఎంబ్రియోని మనకి సెలెక్ట్ చేసుకుని ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది అనమాట. సో అలా అని డే 3 ట్రాన్స్ఫర్ చేసుకోకూడదా మేడం అంటే అట్లా ఏం లేదండి. మనం పేషెంట్కి డిఫరెంట్ ఉంటుంది అనమాట. సో కొంతమందికి ప్రీవియస్గా ఏదన్నా బ్లాస్టోసిస్ట్ ఫార్మేషన్ అవ్వలేదు, 5th డే వరకు ఎంబ్రియోస్ రాలేదు అన్నప్పుడు కానీ, లేదంటే వాళ్ళకి ప్రీవియస్గా ఏదైనా ఫెయిల్యూర్ ఉన్నప్పుడు కానీ, లేదంటే చాలా ఎగ్స్ తక్కువ ఉన్నప్పుడు మనకి ఓన్లీ డే 3 ఎంబ్రియోస్ లిమిటెడ్గా వచ్చాయి అని అంటే మనం డే 3 ఎంబ్రియోని కూడా మనం ట్రాన్స్ఫర్కి కన్సిడర్ చేయొచ్చు అనమాట. సో అది యూట్రైన్ ఎన్వైర్న్మెంట్లో బెటర్గా మనకి గ్రో అయ్యి ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ బెటర్గా ఉంటుంది కొన్ని కండిషన్స్లో. బట్ మనం బ్లాస్టోసిస్ట్ ఎంబ్రియోకి హై సక్సెస్ రేట్స్ ఉంటాయి కాబట్టి మనకి సఫిషియంట్ ఎంబ్రియోస్ అవైలబుల్ ఉన్నప్పుడు మనం డే 5 వరకు కల్చర్ చేసి బ్లాస్టోసిస్ట్ ఎంబ్రియోస్ని ట్రాన్స్ఫర్ చేయడానికి ప్రిఫర్ చేస్తుంటాం అనమాట. సో డే 3 చేసుకోవాలా డే 5 చేసుకోవాలని అంటే మీ కండిషన్, మీకున్న నెంబర్ ఆఫ్ ఎగ్స్ బట్టి ఉంటుందండి. అండ్ యాజ్ సచ్ ఐవీఎఫ్ సక్సెస్ రేట్ అనేది ఓన్లీ డే 3 ట్రాన్స్ఫర్ చేసామా డే 5 ట్రాన్స్ఫర్ చేసామా అనే దాన్ని బట్టే ఉండదన్నమాట. సో చాలా ఫ్యాక్టర్స్, మదర్ యొక్క ఏజ్, వాళ్ళ ఎగ్ క్వాలిటీ ఎలా ఉంది, నెంబర్ ఆఫ్ ఎగ్స్ ఎన్ని ఉన్నాయి, లేదంటే స్పర్మ్ క్వాలిటీ ఎట్లా ఉంది, డిఎన్ఏ డ్యామేజ్ ఏమైనా ఉందా స్పర్మ్ లో. సో ఇలాంటి ఫ్యాక్టర్స్ అన్ని ఎంబ్రియో క్వాలిటీని ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయన్నమాట. అండ్ మనకి ఎండోమెట్రియం అంటే గర్భసంచి యొక్క పొర ఎట్లా ఉంది. సో ఈ అన్ని ఫ్యాక్టర్స్ వల్ల మనకి ఐవీఎఫ్ సక్సెస్ రేట్ అనేది డిపెండ్ అయి ఉంటుంది అనమాట. సో ఇట్స్ నాట్ ఓన్లీ అబౌట్ డే 3 అండ్ డే 5. సో మీ ఫర్టిలిటీ డాక్టర్ మీకు ట్రీట్ చేసినప్పుడు మీకు ఏది బెటర్ అనేది చూసి డిసైడ్ చేస్తారనమాట. హోప్ దిస్ వీడియోస్ హెల్ప్ఫుల్ అండి. థ్యాంక్ యూ.